అనంతపురం జిల్లా మల్లిపల్లి గ్రామంలో ఎడ్ల బండి ఎక్కి రోడ్ షో నిర్వహించారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు. కళ్యాణదుర్గం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చారని అన్నారు. బీటీపీ కాల్వ పూర్తి చేసి నీటిని అందిస్తానని తెలిపారు. పరిశ్రమలు తీసుకొస్తామని, వలసలు వెళ్లిన వారిని వెనక్కి రప్పిస్తామని తెలిపారు సురేంద్రబాబు. ఈరోజు ఆయన పుట్టినరోజు మేమందరూ కూడా జరుపుకొని ప్రచార కార్యక్రమం ప్రారంభించాం. 18-19 వార్డులో ప్రజలు అపూర్వమైన స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా బయట మేము ఓట్లు వేస్తాం, ఇస్తాం అని తెలియజేస్తున్నాము. అలాగే 19వ వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే అది డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. ఆ డ్రైనేజ్లో మంచినీళ్ళు కూడా డ్రైన్ వాటర్లో కలిసి వస్తున్నాయి. అది ఎంతైనా కానీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలియజేశాము. రాబోయే 1 సంవత్సరంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థని ఒక రూపకల్పన చేసి స్టార్ట్ చేసాం. కళ్యాణ పట్టణం అంతా కూడా ఎందుకంటే వాళ్ళ దుర్వాసనతో పిల్లల్ని వాళ్ళు ఉంటున్నారు అక్కడ. అది ఎంతైనా చేయాల్సిన అత్యవసరమైన పనిగా ఉంటుంది. అలాంటి డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ లైన్ కూడా ఎంతో పాటు చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ డ్రైనేజ్ కానీ తీసుకుంటామో ప్రజలు కూడా సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఉండాలని భావిస్తున్నాం. ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. మున్సిపల్ కాంప్లెక్స్ కూడా మీకు ఇంతకుముందు తెలియజేశాను. మున్సిపల్ కాంప్లెక్స్ కూడా ఒక కాంప్లెక్స్ కట్టి ఎవరైతే అక్కడ కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడానికి చూసి మిగిలిన ఏదైతే ఉంటాయో దాంట్లో మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేది షాప్స్ కూడా కట్టి దాంట్లో కాంప్లెక్స్ కట్టి మున్సిపల్ ఆఫీస్ కూడా దాంట్లో ఫ్లోర్గా కట్టి ఇతర ఆఫీసులు కూడా కట్టి మొత్తం ఒక పట్టణానికి ఒక అందంగా కాంప్లెక్స్ ఉండేటట్టు ఎందుకంటే ఈ సర్కిల్లో